చాలా 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 ఊహాగానాలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని. ఆడపిల్లల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు గత ప్రభుత్వం అంటున్నారు, పోలీసులు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఓకే, నిన్నే మళ్ళీ నవీన్ గారి మీద ఏదో కేసు అయ్యింది, రిజిస్టర్ అయ్యింది జూబ్లీహిల్స్లో. అది కూడా ఫోన్ ట్యాపింగ్లో అంటున్నారు. ఆయన నవీన్ గారు ఆల్రెడీ పుష్ప, ఒక జనతా గ్యారేజ్, పుష్ప 2 ఈజ్ ద బిగ్గెస్ట్ ఎన్ఆర్ఏ అండ్ ఈరోజు నెంబర్ 1 ఇండస్ట్రీ శాసించిన వ్యక్తి నవీన్ గారు. మరి అలాంటి దాంట్లో మరి ఏదో ఊహాగానాలనే నేను అనుకుంటున్నాను. నేను ఈ ఊహాగానాల్లో మరి ఆయన తెరదించి చాలా యూట్యూబ్ వాటిల్లో మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి ఒక పుష్ప ఏదైతే పుష్పాలో చూపించారో అలా మొత్తం టోటల్గా కొన్ని వాటిలో కొన్ని కథనాలు ఆయనకి యాంటీగా చాలా దారుణంగా చెప్తున్నాయి. ఓకే, దాని దాకా నేను పూర్తిగా వెళ్ళను. కానీ కేసు ఏమైంది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జూబ్లీహిల్స్ వారు చూస్తున్నారు. కనుక ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది ఆడపిల్లలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడ్డారు, సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పడింది అంటున్నారు. కానీ ఈరోజు దాకా ఫిల్మ్ ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఇండస్ట్రీ కానీ పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు డ్రగ్స్ కేసుల్లో కానీ వాటిల్లో కానీ ప్రతిసారి ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, కొత్తగా వస్తున్నారు, ఇండస్ట్రీని ఏళ్ళు చూపిస్తున్నారు, మళ్ళీ క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈజ్ ద కరెక్టా నాట్ కరెక్టా అనేది మీ యంత్రాత్మక సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఇంక్లూడింగ్ నేను అంటే మేము కూడా మాకు సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎందుకు మమ్మల్ని పిలిపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు నార్కో టెస్ట్ అని అదని ఇదని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ ఎంట్రికలతో కూడా టెస్ట్ చేయించి మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళ మీద మేము ఆ పోలీసు వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద కానీ మేము ఎందుకు డిప్రమేషన్ వేయలేకపోయాం అంటే మేము తప్పు చేసామా? మళ్ళీ వాళ్ళు ఎందుకు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు? మా పరువు ఎందుకు టీవీలో తీశారు? మా విద్యుత్ ఎందుకు తీశారు? మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? మా పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? రేపు మొత్తం టోటల్గా మా ఆడపిల్లలకి ఎలా బయట తలెత్తుకొని తిరగలుగుతాం? మా పిల్లలు ఎలా తలెత్తుతుంది? ఇండస్ట్రీ మరి ఇవన్నీ పట్టించవా? మరి గత ప్రభుత్వం చేసిన అరాచకం అంతమందిని తీసుకెళ్ళి మొత్తం టోటల్గా మీ టీవీలో 24 అవర్స్ మీరు లైవ్లో చూపించి పరువులు తీసిన తర్వాత అందరికీ క్లీన్ చీట్ ఎలాగొచ్చింది? ఒక్కరు కూడా తప్పు చేయలేదు అని దాని మీద ఎందుకు వచ్చింది? ఎందుకు ఇండస్ట్రీని మళ్ళీ దాని విధంగా తీసుకున్నారు? ఈజ్ ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇది కూడా ఎంత దాకా నిజాలు, ఎంత దాకా అబద్ధాలు, ఎన్ని కథనాలు, ఏంటిది, ఎక్కడి దాకా వస్తుంది? సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలతో ఆడుకోవడం, ఇలా మొత్తం టోటల్గా టీవీల్లోనే ఏదో కథనాలు నడిపించడం, ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కరెక్ట్ కాదు. అలాగే గవర్నమెంట్కి కూడా ఏ గవర్నమెంట్ మాతో ఆ గవర్నమెంట్ మాట్లాడితే వచ్చి ఇండస్ట్రీకి మమ్మల్ని ఏదో చూచాయిగా వార్నింగ్ ఇచ్చేటట్టు, అక్కడ ఏదో ఇన్కన్వీనియన్స్ ఒక గోడ బద్దలు కొట్టినట్టు మళ్ళీ వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. అయ్యప్ప సొసైటీలో గోడ బద్దలు కొడితే వాళ్ళకి క్లీన్ చీట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎలాగ వస్తున్నాయి? ఎక్కడికో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు చాలామంది ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. మనం ఇండస్ట్రీ వాళ్ళం ఎవరం కూడా ఎందుకు మనం ఖండించలేకపోతున్నాం? మనం ఎందుకు డైరెక్ట్గా ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం ట్విట్టర్లో పెట్టలేకపోతున్నాం? ప్రతి దానికి గవర్నమెంట్కి కానీ అందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇంతమంది హీరోలమి, ఇంతమంది హీరోయిన్లమి, మన ఆడపిల్లల మీద హీరోయిన్లు అంటే మన ఆడపిల్లలే, మన ఆడపిల్లల మీద అభియోగాలు వస్తూ ఉంటే మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇలాంటి అభియోగాలు వస్తే మాత్రం నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి కౌన్సిల్, ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కానీ సీరియస్గా తీసుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ అభియోగాలు వస్తున్నాయి, మళ్ళీ క్లీన్ చీట్లు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డ్రగ్స్ అనే మరమని ఎవరు దగ్గర సహించరు. అలాంటి వాళ్ళని ఎవరున్నా కూడా ఏరి పట్టుకొని అప్పచెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి సినిమా ఇండస్ట్రీ ఒక్కటి మీదే మా అబండాలు వేయకండి. మీ అబండాలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మీద వేసి దానికి ఒక పేపర్లకి టీవీలకి లీక్ ఇచ్చి ఆ సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఇది కొన్ని పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కనుక ఆ పిల్లల మీద, వాళ్ళ పేర్ల మీద, అమ్మాయిల మీద రావడం అనేది దురదృష్టకరం. అది వచ్చిన తర్వాత అది నిజమో అబద్ధమో నిగ్గు తేల్చాల్సిందే. అది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద నిజమా అబద్ధమా, లేకపోతే అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఇప్పుడు ఎవరైతే కొంతమంది అరెస్ట్ అయిన పోలీసు వాళ్ళు ఉన్నారో అలాంటి ఫ్రాడ్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేశం నుంచి వాళ్ళ ఫ్యామిలీకి కూడా పుట్టగతులు లేకుండా చేయాలి. నిజంగా వాళ్ళు ఇలాంటి వాటిలో మనకు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే పెద్ద రియల్ ఎస్టేట్ వస్తారు, పెద్ద రియల్ ఎస్టేట్ చాలా గొప్పవాడని వస్తారు ఇండస్ట్రీలో. కానీ వాళ్ళు శాశ్వతంగా మాకు ఎక్కే రైలు వచ్చే రైలు ఉంటూనే ఉంటాయి మా ఇండస్ట్రీలో. కొంతమంది మాత్రమే శాశ్వతంగా ఉంటారు. కనుక ఒక రాత్రి హైప్ వచ్చిన వాళ్ళు రాత్రి కింద పడిపోతూ ఉంటారు. ఇది ఇండస్ట్రీ ఈజ్ కామన్. కానీ 20 మంది నిర్మాతలు మాత్రం శాశ్వతంగా సినిమాలు తీస్తూ
అది ఉంటారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ ఇలా సినిమా ఇండస్ట్రీకి హీరోకి ఎంత హీరోయిన్కి ఎంత రెమ్యునేషన్లో ఒక సినిమా బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళు ఎప్పుడూ నిర్మాతలుగా ఉంటారు. కనుక కొంతమంది అతిగా వెళ్తున్నారు, అతిగా కొన్ని వందల కోట్ల బిజినెస్కి పాన్ ఇండియా అంటున్నారు. అలాగే పాన్ ఇండియా నుంచి మళ్ళీ లో ఇండియాకి వస్తారో ఏ ఇండియాకి వస్తారో తెలియదు. కానీ కన్ఫర్మ్ ఇలాంటి అభియోగాలు అనేది కొంతమందికి వస్తున్నాయి. ఆ అభియోగాలు అనేది వాళ్ళు నిగ్గు తేల్చాలి, పోలీసులు కూడా నిగ్గు తేల్చి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎందుకు వాళ్ళ ఫ్యామిలీనే పద్దాకా ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ రకమైన టార్గెట్ గురవుతుందంటే ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో ఉన్నోళ్ళకే రాయి పడినా అటు పడినా ఇటు పడినా వస్తుంటాయి. అయితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీద దాడి జరిగినా, అది శర్మిలమ్మ మీద వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఎవరి మీద దాడి జరిగినా అది దాడే తప్పే. 100% దాన్ని మనం ఖండించవలసిందే. కాకపోతే ఏంటంటేనంటే 2019లో జరిగిన దాడి ఈరోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా పట్టించుకోలేదేమో. 5 సంవత్సరాలుగా దాకా ఆయన ఎవిడెన్స్కి కూడా రాలేదు. ఎవిడెన్స్కి కూడా కాకుండా ఆ కోర్టులో 4.5 సంవత్సరాలు దాదాపు అలాగ ఉండిపోవడం వల్ల ఒకవేళ నిజంగా ఆ అబ్బాయి నిజంగా తప్పు చేశాడు అనుకుంటే ఆ అబ్బాయిని మీరు వదులుతున్నాను అనుకుంటే సానుభూతి కోసం అంటే మీరు క్షమాభిక్ష పెట్టవచ్చు. లేదనుకుంటే మీరు నిజంగా సీరియస్గా తీసుకుంటే నా మీద ఎవరు చేశారు, అసలు ఇదేంటిది, ఇలా నా మీద ఎందుకు మీరు చేయించారు అనేది సీరియస్గా తీసుకొని మనం గట్టిగా ఒక 2-3 ఇయర్స్లోనే మనం ఇమీడియట్గా ఆ కేసుని మనం చేయించవచ్చు. కానీ చాలాసార్లు కాలయాపన చేసి డేట్స్ తీసుకొని టైం తీసుకొని ఇంప్లూడింగ్ పిటిషన్ సంథింగ్ ఇది జరిగాయి. అక్కడ అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసులో కొంచెం కాలయాపన జరిగింది కాబట్టి సిబిఐ విచారణకి సునీతమ్మ వెళ్ళారు. సిబిఐ విచారణ జరిగింది, తెలంగాణ కోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా ఈరోజు దాకా సొంత బాబాయ్ ఈరోజు దాకా ఎవరు చంపారో తెలియకుండా మళ్ళీ మన ఎలక్షన్లో ఆ పేరు ఎత్తి ఏమన్నారు, పైన దేవుడికి తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుసు. జనాలకైతే ఎవరికి తెలియదు అంటున్నారు. వాళ్ళంతా మరి ఎవరికి తెలియదు, ఎవరు చేశారో తెలియదు అంటున్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సిస్టర్ చెప్పడం ఏంటంటే, శరణమ్మ గారును సునీత గారు చెప్పడం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా సిబిఐ చెప్పిన ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాం తప్ప మాకు కూడా ఏమీ తెలియదు, ఆ రోజు హార్ట్ అటాక్గా ఎందుకు చిత్రకిచ్చారు అని మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఆడపిల్లలను పాపము వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే, వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డలే, వాళ్ళని కూడా అసభ్యకరంగా ఇష్టం వచ్చిన వైసీపీ వాళ్ళు చాలామంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో విమలమ్మ గారు ఆమె మాట్లాడారు. ఆమె కూడా మేనత్తే, వీళ్ళకి మేనత్తే, ఆయనకి మేనత్తే. ఆమె మాట్లాడిన మాటల్లో కూడా మరి ఒక సైడే మాట్లాడినట్టు కనబడుతుంది. వీళ్ళు ఆడపిల్లలు ఏం తప్పు మాట్లాడట్లేదమ్మా, వాళ్ళు కూడా కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగింది న్యాయం అడుగుతున్నారు. మీరు ఇందాక లేదు ఇందాక చూశాను, కొంగు పట్టుకొని ఓటు అడుక్కుంటున్నారు. రాజశేఖర్ అని ఉంటే అది తగున అన్నారు. కొంగు పట్టుకొని ఓటు అడగట్లేదు, చాచి నేను నించున్నాను నాకు ఓటేయండి అని అడుగుతున్నది ఆ అమ్మాయి అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ప్రజలను ఓటు అడుక్కుంటుందే తప్ప ఎదుటి వాళ్ళని ఎవరిని కించపరచలేదు. మీ మేనగోడలు ఎప్పుడు కూడా ఎవరిని ఎదుటి వాళ్ళని మాట్లాడలేదనేది ఒక్కటి మాత్రం తెలుసుకోగలగాలి. కనుక వాళ్ళ మీద కూడా విమలమ్మ గారిది ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. చనిపోయిన మీ అన్నయ్య గారు ఎలా చనిపోయారో పని మీకు తెలిస్తే మీరైనా చెప్పండి, సిబిఐకి చెప్పండి. పని ఎవరు చంపారో బయట తిరుగుతున్నారంటే మీరు చెప్పండి పోని. కనుక ఎవరూ చెప్పకుండా ఏమీ చేయకుండా ఈ విధంగా ఉండడం అనేది ఎంతదాకా కరెక్ట్ అనేది ఒకటి. వాళ్ళ కుటుంబానికి ఈ గొడవలు అనేది ఇలా రావడం అనేది అది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు ఇప్పుడు తర్వాత వచ్చే తప్ప రాజశేఖర రెడ్డి గారు ముందున్నప్పుడు మాత్రం అంత కుటుంబం అంతా ఒక్కటే కుటుంబమై ఉంది. అది మాత్రం నాకు బాగా తెలుసు. ఇది అంటే ఈ సానుభూతి పొందడం అనేది బాగా వర్కౌట్ అయింది, పదే రిపీట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఒక్కసారి సానుభూతి వస్తుందో రెండోసారి సానుభూతి అవుతుంది. ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ రోజు కోడికత్తి కేసు అన్నారు, తర్వాత వచ్చి వివేకానంద రెడ్డి గారు అన్నారు, బాబాయ్ అన్నారు, మొత్తం టోటల్గా అన్నీ అన్నారు. ఆ రోజు సానుభూతి ఒక్క ఛాన్స్ అన్నారు. కానీ ఈసారి మళ్ళీ ఇదేంటిది, ఇది ఏంటి పాపం, ఆయనకి ఏంటి ఈ బాధ, ఆయనకే దెబ్బ తగలడం ఏంటి, ఆయనకే రావడం ఏంటి ఇవన్నీ కష్టాలను. కనుక ఇది నిజమా అబద్ధమా, పోలీసులు నిగ్గు తేల్చితే బాగుంటుంది, నిగ్గు తేల్చకుండా ఇది కూడా ఎలాగైనా నీళ్ళు కారుస్తారా అని అనుమానాలు జనాలకు ఉన్నాయి, నటుకుమార్కి లేవు. కనుక ఆ అనుమానాలు నిగ్గు తేల్చమని పోలీసులను అడుగుతున్నాం. కనుక ఒక్కసారి సెంటిమెంట్ వస్తుంది, రెండోసారి సెంటిమెంట్ రాదు. ఇది కంపల్సరీ ఏదో జరిగిందనేది జనాల్లో ఊహాగానాలు ఉన్నాయి అంతే. సార్ ఇప్పుడు మరి వైసీపీ గ్రాఫ్ అనేది పెరిగిందా తగ్గిపోయిందా? ఇప్పుడు
ఒకటండి, ఎలక్షన్ నామినేషన్ అనేది ఇంకా టైం ఉంది. ఎలక్షన్ అనేది 13th మే 13th ఉంది. ఎప్పుడు కూడా మీ లాస్ట్ ఓటింగ్ ఈజ్ 1 hour వెరీ వాల్యుబుల్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం 5 గంటల తర్వాత ఓటింగ్ ఉన్న జనాలు కొన్ని వందల సీట్లని తారుమారు చేసే టైం ఉంటుంది. ఎందుకంటే ఆ 1 hour ఆ 1 hour చాలు. లాస్ట్ టైం గవర్నమెంట్ పడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ 1 hour ఓటింగే 5 గంటల నుంచి ఉన్న జనాలే మొత్తం చంద్రబాబు నాయుడు గారు డౌన్ఫాల్ అయిపోయి ఎలక్షన్స్ ఆయన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలటానికి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి. కనుక ఎలక్షన్స్ అనేది ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. ఆ నువ్వా నేనా నువ్వా అన్న దాంట్లో ఉన్నాయి. రేపు ఎలక్షన్ తర్వాత నామినేషన్లు వేసి విత్డ్రాల్ 29 తర్వాత మే 1 నుంచి ఎలక్షన్స్లో నువ్వా నేనా అన్న ఫైట్లో నుంచి ఎవరు నెగ్గగలుగుతారు, ఎవరు తగ్గగలుగుతారు అనేది ఉంటుంది. అంతే తప్ప ఈ విధంగా ఈ రాజకీయాలు ఇది పనికిరావండి. జనాలు నేర్పులు, జనాలు తెలివొచ్చింది, జనాలుగా ఆలోచిస్తున్నారు. మే 13th ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు. ఓకే, నిజంగా మన రోడ్లు బాగున్నాయా, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. మనకు రాజధాని ఉందా, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దాం. నిజంగా మనకు మొత్తం టోటల్గా ఈ మందుల రేట్లు ఎంత ఉన్నాయి, బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి, దినుసుల రేట్లు ఎంత ఉన్నాయి, మన పప్పుల రేట్లు ఎంత ఉన్నాయి, ఉప్పుల రేట్లు ఎంత ఉన్నాయి, డీజిల్ రేట్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది, దాంట్లో పక్క రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎంత ఉంది, మన రాష్ట్రంలో డీజిల్ రేట్ ఎంత ఉంది, అసలు ఎన్ని టోటల్గా మన డెవలపింగ్ ఎంత ఉంది, మన నిరుద్యోగ వృత్తి ఎంత ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఇన్ని పరిశ్రమలకి ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత దాకా మనకి ఇన్కమ్ వస్తుంది, ఎన్ని లక్షల కోట్లు మనం అప్పులు అయ్యాం, పోలవరం కట్టామా కట్టలేదా, ఇలాంటివన్నీ కూడా పరిణలోకి తీసుకొని జనాలు మే 13th ఎన్ని నిజంగా కానీ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజార్టీతో ఓటేస్తారు. ఒకవేళ నిజంగా రోడ్లు బాగులేకపోతే, నిజంగా పంచాయతీలు డెవలపింగ్ కాకపోతే, నిజంగా పరిశ్రమలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు, కోటకు పట్టం కడతారు. అంతే తప్ప ఒకటి. రెండోది, ఇక్కడ జనాలు ఒకప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి. నేను 138 సార్లు టింగ్ కొట్టాను, నాకు ఆల్రెడీ బటన్ నొక్కాను, నాకు 2 సార్లు బటన్ నొక్కండి అన్నారు. 100% బటన్ నొక్కడానికి మే 13వ తారీఖు జనాలు రెడీగానే ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కుతారా, చంద్రబాబు నాయుడు గారి కూటమికి బటన్ నొక్కుతారా, జనాలు నిర్ణయిస్తారు. నిర్ణయితులు జనాలే. వాళ్ళ ఇంటికి కరెక్ట్గా కరెంట్ వస్తుందా, మీ ఇంటికి కరెంట్ వచ్చి కరెక్ట్గా కరెంటు బిల్లు లాస్ట్ టైంలో 100 రూపాయలు ఉందా, ఈరోజు 500 రూపాయలు ఉందా, 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నామా, మోటార్లు బిగించేటప్పుడు ఏడీలు ఏఈలు లంచం తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారా, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. రైతు నిజంగా బాగా